గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు నేను ఒక చాలా యూట్యూబ్లో సోషల్ మీడియా అలచలేదు తెల్ల గల్లి జీరు అనే మొక్క దాన్ని ఏరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి అంటే చెప్ప పెట్టకుండా ధనం వచ్చి ఇంట్లో చేరుతుందంట ఆ మూలిక యొక్క పవర్ చేత. అది ఏంది తెల్ల గల్లిజీరు అంటే ఏంది, ఎలా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, పూజ ఎలా చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి, మా ట్రీ మీడియా ప్రేక్షకులు కూడా సెలవిస్తే మేము కూడా తెచ్చి పెట్టుకుంటాం, దాని గురించి సెలవియండి గురువుగారు. తెల్ల గలిజేరు వేరుతో తెల్లవారితే కోట్ల ధనం మీ ముందర అనేటువంటి సామెత ఉంది. తెల్ల గలిజేరుతో కోట్ల ధనం మీ సొంతం. తెల్ల గలిజేరు తెల్ల గలిజేరుతో కోట్ల ధనం మీ సొంతం అనేది ఒక శాస్త్రం, దాని నిర్వచనం. అది అంటే దాని యొక్క విశేషం ఏంటంటే ఒక ఆ మూలిక మనిషి దగ్గర ఉన్న ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో ఉంటే అధికమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు కలుగుతుంది. ఆ ఇంటికి పాజిటివ్ మంచి శుభాలు, ఎక్కలేని సంతోషం, మంచి లాభాలు, ఆనందంగా ఉంటాం, చికాకులు ఉండవు, కోపాలు ఉండవు. ఆ తెల్ల గలిజేరు ఎక్కడ దొరుకుతుంది గురుగారు? మనకు అందుబాటులో దొరుకుతుందా? అందరికీ తెచ్చుకోవాలి? అందుబాటులో మనకు తెప్పించవచ్చు. కూరగాయలు ఆకుకూరలు అమ్మేటి వాళ్ళకి మనం చెబితే వాళ్ళు తెచ్చిస్తారు. కూరగాయ ఆకుకూరలు అమ్మేటువంటి వాళ్లకు ఇది తెచ్చియమంటే ప్రయత్నం చేసి వాళ్ళు తెచ్చిస్తారు. అది కొన్ని ఋతువులలోనే అది ఉంటుందని వెనికిడి మనకి. అటువంటి యొక్క మూలికను, శక్తివంతమైనటువంటి మూలికను మంచి సమయంలో ఎప్పుడు సేకరించాలి? ఆదివారం, పుష్యమి నక్షత్రం. అంటే మామూలు తిథుల్లో దాన్ని తీసుకెళ్ళచ్చు. మాసాల్లో కూరలు వండుకోవడానికి వేరు, మూలికను ధరించడానికి వేరు. చెప్పండి. పుష్యమాసం, ఆదివారం, పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం, గురువారం పుష్యమి నక్షత్రం, లేదా ఏదైనా ఆదివారం పునరోసు ఉంటే గనక, నక్షత్రం ఉంటే గనక, లేదా సోమవారం రోహిణి నక్షత్రం ఉంటే, ఈ నక్షత్రాలలో దాన్ని సేకరించాలి. ఆ చెట్టును సేకరించి దాని వేరును తీసుకొని శుభ్రం చేసి పసుపు, గంధం, అక్షతలు అన్ని దాని మీద చల్లి నమస్కారం చేసుకొని దాని చిన్న ఒక రావి తావీజలో 2 వేర్లు దాన్ని చెక్కి దాంట్లో ఎర్ర గురిగింజ ఒకటి, కొద్దిగా పసుపు కుంకుమ, కొద్దిగా గోరోజనం. గోరోజనం అంటే? గోరోజనం అంటే ఆవుతోటి లోపటి నుంచి వచ్చేటువంటి గోరోజనం. ఆవు ఎప్పుడైతే తన కడుపులో పోగు చేసుకుంటుంది, గోరోజనం అనేది ఒక వశీకరణం, ఒక దినుసు. అది గోరోజనం అనేది. అది కనుక దానితోడు ప్రయోగం చేసి కుంకుమ తయారు చేసుకొని దాన్ని ధరిస్తే కనుక అమితమైనటువంటి జనాకర్షణ అనేది కలుగుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది గురుగారు? అది కొన్ని లక్షలలో ఉంటుంది. అది కొనాలంటే 1 గ్రాము ఎంతను. కానీ డూప్లికేట్వి దొరుకుతాయి, మందుల షాపులో దొరుకుతుంది. గోరోజనం అంటే ఇస్తారు, అంత విలువైన కాకపోయినా ఇస్తారన్న 150, 200, 300, 500 ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఎవరే ధరించేటివని అదే. మరి అటువంటి వ్యవహారం పెట్టడానికి లక్షలలో ఉంటుంది అది. ఆ గోరోజనం, కొద్దిగా గోరోజనం, కుంకుమ పువ్వు దాంట్లో వేసి మూత బిగించేసి ఎర్రని దారంతో దాన్ని కట్టి ఎటువంటి మంత్రం జపం చేయాలి. ఏ బట్టల్లో కట్టాలి? ఎర్రటి బట్టల్లో ఎర్ర దారంతో కట్టాలి. కొద్దిగా ముక్కలో దాన్ని కట్టేసి దాన్ని మూట కట్టేసి దేవుడి దగ్గర పెట్టి ఏమి చెయ్యాలి? ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి. ఏ మంత్రం అది? ఓం అపర్ణాయై నమః. ఓం అపర్ణాయై నమః అనేటువంటి మంత్రం 108. ఎప్పుడు మంత్రం చేసినా 108 సార్లు మనం చెయ్యాలి. ఉదయం పూట. ఉదయం అంటే సూర్యోదయానికి ముందు స్నానం చేసి 5 గంటలకి 6:30 వరకు సూర్యోదయం అయ్యే లోపల ఈ మంత్ర జపం అయిపోవాలి. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది అన్నప్పుడు ఈ మంత్ర జపం చేసుకోవాలి. 5:45, 6:30కు సమాప్తం చేసుకోవడం. ఈ విధంగా ఈ మంత్ర జపం, దీనికి సంబంధించినటువంటి వేరును ఈ జపం అయిన తర్వాత ఆ వేరును తీసుకొని ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి ఆ వేరును, ఆడవాళ్ళైతే ఎడమ చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి
అది ధరించినప్పటి నుండి ఎటువంటి సమస్యలు కానీ తెల్లవారితే కోట్ల ధనం మీ ముందర అని చెప్పాము. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ వేరును ధరించుకున్నప్పటి నుండి కూడా ఇంతకుముందు జరిగినటువంటి చికాకులు, వ్యవహారము, ఉద్యోగం లేక అక్కడిక్కడ తిరుగుతూ సంపాదించుకోవడానికి కూడా వసతి లేక ఉపవాసాలు వండుకునేటువంటి జీవితం నుండి బయటపడి మంచి ఉద్యోగం అనేది మీకు ప్రాప్తం అవుతుంది. అధికమైనటువంటి ద్రవ్యం నీకు లభిస్తుంది. మన అనుకున్న పనులు అవుతాయి, సఫలమవుతాయి. అవుతాయి. ఇప్పుడు ధనం రాబడి నీకు వస్తుంది అంటే ఒక 50,000 ఉద్యోగం నీకు వచ్చినప్పుడు ధనం అనేది నీకు వస్తున్నట్టే లెక్క. అందుకని ఆ యొక్క అవకాశాన్ని మనం కలిగించేటువంటి యొక్క మూలిక తంత్రం అనేది ఈ ప్రక్రియ. కాబట్టి మేము చెప్పినటువంటి రీతిలో దాన్ని సేకరించుకొని పూజ చేసుకొని దాన్ని శుభంగా ధరించి ఓం అపర్ణాయై నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండటం వల్ల అపర్ణ అనేటువంటి లలితా పరమేశ్వరి దుర్గానామాలలో ఒకటి. ఆ అపర్ణాదేవిని తలుచుకుంటేనే చాలు. ఎన్ని రోజులు గురుగారు? 41 రోజులు చేయండి, 21 రోజు చేయండి, 11 రోజులు అనుకొని చేయొచ్చు. ఇలా మనకు అపర్ణాయై నమః అనే అంటూ 108 సార్లైనా పర్లేదు, 11, 21 శక్తిని అనుసరించి చేసిన తర్వాత పూజ చేసిన దాన్ని ధరించాలి. ఆడవారైతే ఎడమ, మగవారైతే కుడి పక్క ధరించడం వల్ల ఏమవుతుంది, ధనాన్ని కలిగించేటువంటి ఏదైతే అవరోధాలు మనకు ఉన్నాయో అన్ని తొలగిపోతాయి. ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాం, 11 రోజులేక నీకు మంచి జాబ్ వస్తుంది, ఉద్యోగం లభిస్తుంది. 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, వదిలేసిన కంపెనీ వాడే మళ్ళీ పిలిచి మనకు ఉద్యోగం ఇవ్వచ్చు. ఇటువంటి శుభాలు అనేటివి మనకు జరిగిస్తుంది ఈ యొక్క మూలిక. కాబట్టి చిన్న మంత్రం, చిన్న వేరు, డబ్బు ఖర్చు అనేది ఎక్కువ లేదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పరిష్కారాన్ని మీరు చేసుకొని దానికి తగినటువంటి ఫలితం మీరు పొందాలని ఈ యొక్క పరిష్కారం చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ధనము, ధాన్యం, సంపత్తులు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 3 మీడియా ప్రేక్షకులకు అభినందనలు, ధన్యవాదాలు.